కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోలింగ్ స్టేషన్ 54 కేసముద్రంలో జరిగాయి. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రశాంతంగా ఎలాంటి గొడవలు జరగకుండా మొత్తం 78 మందికి గాను 71 పోలింగ్ అయ్యాయి. ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ మండల ప్రెసిడెంట్ రాజు, అలాగే టీపీయూఎస్ ఇనుగుర్తి ప్రెసిడెంట్ సామల రమేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో కేసముద్రం ఎమ్మెల్సీ కోఆర్డినేటర్ వెంకట్ రెడ్డి ఏవీ న్యూస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారు బరపరిచిన సర్వోత్తమ్ రెడ్డికి పూర్తి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని కార్యకర్తలకు, టీచర్లకు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతున్నది. ఈ సందర్భంగా మన కేసముద్రం మున్సిపాలిటీ ఎమ్మెల్సీకి టీపీయూఎస్ నుంచి వెళ్ళి మన అధ్యక్షుడు కన్వీనర్గా మన వెంకరెడ్డి గారిని నియమించారు. ఈ సందర్భంగా నేను తెలుసుకుందాము ఎంత పోలింగ్ అయింది ఏందనేది. ముందుగా ఏవీ న్యూస్ ఛానల్ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కేసముద్రం మండలంలో 54వ బూత్ లోపల ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని 90% ఎన్నికల పోలింగు పూర్తయింది. ఓటర్ల యొక్క స్పందన భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి సర్వోత్తమ్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సర్వోత్తమ్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉపాధ్యాయుల యొక్క సమస్యల గురించి మరి అనేక పోరాటాలు చేసి వారికి వెన్నుదన్నుగా ఉండి ఎవరికి కష్టం వచ్చినా వారి యొక్క ఆపద వచ్చినా కూడా వారి హక్కుల్లో భాగం పాల్పంచుకొని వారి వెన్నుదన్నుగా ఉండి వారికి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అని ఉపాధ్యాయుల నోట మేము విన్నాం. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల ఫలితాల్లో సర్వోత్తమ్ రెడ్డి గారు మొదటి ప్రాధాన్యత ఓటుతోటే అత్యధిక మెజార్టీతోటి గెలుస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలైతేనేమి, మరి ఉపాధ్యాయ ఎన్నికలైతేనేమి మేము ఈ రాష్ట్రంలో 3 కైవసం చేసుకుంటున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల లోపల తెలంగాణ లోపల అనూహ్యమైన మార్పు తీసుకొచ్చి ఇప్పటికే ఈ తెలంగాణ లోపల ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా కూడా భారత జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. రేపు కూడా మేము అదే రీతి లోపల ఈ ఎమ్మెల్సీలు గెలుచుకొని ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి మా కార్యకర్తలు అయితేనేమి, మా యొక్క 25 ప్రభారీలు అయితేనేమి వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని కూడా కేటాయించి అనేక శ్రమ వచ్చి కూడా బాగా కష్టపడ్డారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ యొక్క సొంత పనులు వదిలిపెట్టుకొని కూడా సర్వోత్తమ్ రెడ్డి గారి ఎన్నిక గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి వాళ్ళకు కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏమైనా ఇబ్బందులు కానీ అలజడి కానీ ఈ ప్రభుత్వం నుంచి మన డిపార్ట్మెంట్ కానీ ఎలా సహకరించారు? డిపార్ట్మెంట్ కూడా మాకు అన్ని విధాలు సహకరించింది. అతి ముఖ్యంగా ప్రతి ఒక్క టీచర్స్, ఉపాధ్యాయులు మేము మందలించిన క్రమంలో వాళ్ళు మంచి పాజిటివ్ స్పందన ఇచ్చి సర్వోత్తమ్ రెడ్డి గారికి ఓటు వేస్తామని